హలో అండి, నమస్తే. ఈరోజు నేను మీకు తయారు చేసి చూపించబోతున్న రెసిపీ ఆంధ్ర స్టైల్లో చేపల పులుసు అండి. దానికి ఏం కావాలి, ఎలా తయారు చేస్తానో చూపిస్తాను, ఒకసారి చూడండి. చేప ముక్కలు, 2 టమాటాలు తీసుకున్నాను, ఒక 4 పచ్చిమిర్చి, ఒక 3 ఉల్లిపాయలు, కొంచెం పసుపు, కొద్దిగా సాల్ట్, కారం కొంచెం, ఎల్లుల్లిపాయలు, అల్లం, దాల్చిన చెక్క ఒక 2 చిన్న పీసులు, ఒక 3 లవంగ మొగ్గలు, ఒక 3 యాలక్కాయలు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ స్పూన్ ధనియాలు, ఒక హాఫ్ స్పూన్ గసగసాలు. ఇది మెంతి పౌడర్ అండి. ఇది ఒక హాఫ్ స్పూన్, కొత్తిమీర కొంచెం, చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా. ఇవి కావాల్సిన పదార్థాలు. ఎలా తయారు చేయాలో నెక్స్ట్ చూపిస్తాను. ఫస్ట్ స్టవ్ అంటిస్తాను, కళాయి పెట్టుకోవాలి. ఈ చేప ముక్కలన్నీ ఇందులో వేసేసుకోవాలండి. ఫస్ట్ దీంట్లో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, అలాగే కొంచెం చింతపండు రసం. ఇవి ఒక్కసారి బాయిల్ అవ్వనివ్వాలండి. ఇది ఒక 2 మినిట్స్ ఇలాగా కొంచెం ఉడకాలండి. ఈ చింతపండు నీళ్ళు వేసాను కదా, దీంట్లో 1 నిమిషం ఇలా ఉడకాలి. సరిపోతుందండి. స్టవ్ కట్టేస్తున్నాను. ఇవి చల్లారి పెట్టుకోవాలి. ఇవన్నీ మసాలా పట్టాలండి. ఇవన్నీ ఇందులో వేసుకుని మసాలా పట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి తీసుకున్న మసాలా అంతా మిక్సీ చేసుకోవాలి. అలాగే ఈ ఆనియన్స్ కూడా కొంచెం మైగా మసాలా పట్టాలి. అలాగే టమాటా కూడా ప్యూరీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ రెడీ చేసుకుని ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తానండి. ఉల్లిపాయ మిక్సీ చేశానండి, కొంచెం మైగా. అలాగే మసాలా చేశాను. ఇది టమాటా. ఈ 3 తయారు చేసి ఉంచుకున్నాను. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. స్టవ్ వెలిగిస్తున్నానండి. కళాయి పెట్టుకోవాలి. ఇది కొంచెం హీట్ ఎక్కాలి. తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు చల్లారిన పీసులన్నీ ఒక్కొక్కటి వేసుకుని కొంచెం ఫ్రై చేయాలి. ఇది ఒకవైపు అయిపోయింది. ఇంకొక వైపు టర్న్ చేసుకోవాలి. అయిపోయిందండి, తీసేద్దాం. ఇప్పుడు ఉన్నాయి కూడా ఇలాగే ఫ్రై చేసుకుందాం. సరిపోతుందండి, తీసేస్తున్నాను. ఇలా ఫ్రై చేసుకునే ముక్కలు ఇవ్వండి. ఎక్కడ అంటుకోకుండా వచ్చింది చూసారా? ఎందుకనంటే మనం కొంచెం చింతపండు రసం వేసి కొంచెం సాల్ట్ వేసి ఫస్ట్ ఒకసారి బాయిల్ చేసాం కదా, దానివల్ల అంటుకోకుండా ఇలా నీట్గా ఫ్రై చేస్తే బాగా వస్తాయి అన్నమాట. ఆయిల్ కొంచెం తీసేద్దాం. కొంచెం ఆయిల్ తీస్తానండి. కొంచెం మైగా పట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదా, వేసేసేయాలి. వేసేటప్పుడు సిమ్లో పెట్టుకోండి, తోలుతుంది. ఇది కొంచెం ఎరిగా ఫ్రై చేసుకోవాలి.
కూడా వేసేస్తున్నాను. పచ్చిమిర్చి కూడా ఇందులో వేసుకొని వేపుకోవాలి. ఇది బాగా రెడ్గా అయిపోయిందండి. ఇది ఇప్పుడు మనం టమాటా ఉంది కదా ప్యూరీ చేసుకున్నాం, ఇది వేసి వేపుకోవాలి. ఇది కూడా వాటర్ అంతా అయిపోయే వరకు కొంచెం వేపాలి, దగ్గరికి వచ్చే వరకు వేపుకోవాలి. ఇది అయిపోయిందండి. ఇది అల్లం వెల్లుల్లి మసాలా అంతా తీసుకున్నాం కదా, దీన్ని కూడా వేసేసుకుని వేపుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం తీసుకున్న కారం ఉప్పు అన్నీ వేసేసుకోవాలి. నేను ఒక 2 స్పూన్లు సాల్ట్ వేస్తున్నాను, ఎందుకంటే బాయిల్ చేసేటప్పుడు కొద్దిగా వేసాను కదా, మళ్ళీ చూసి వేసుకుందాం. కొంచెం పసుపు, అలాగే కారం ఒక 2 టేబుల్ స్పూన్లు. కారం ఉప్పు అన్నది ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకోవాలి. నాన్ వెజ్లో కొంచెం ఎక్కువే ఉంటే బాగుంటుంది, ఇంకొక 1/2 స్పూన్ వేస్తాను. చూడండి, ఇదంతా ఇలా బాగా వేగాలి ఆయిల్లో. ఇది వేగిపోయిందండి. ఇందాక మనం ఫిష్ ఉడక పెట్టుకున్నాం కదా, ఆ వాటరు వేసేసుకోవాలి. మూత పెట్టేసి కొంచెం మంటను లోపంతా పెట్టి ఇదిలా ఉండనిచ్చి ఇప్పుడు చింతపండు రసం రెడీ చేసుకుందాం. చూడండి, మూత చూస్తున్నాను, మసాలా అంతా వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుంది కదా. ఇప్పుడు మనం చింతపండు రసం వేసుకోవాలి. చింతపండు రసం వేస్తున్నానండి. ఇంకొంచెం వాటర్ వేసుకోవాలి. ఇంకొంచెం వాటర్ వేస్తున్నానండి. ఇది కొంచెం క్లాస్గా మూత పెట్టి మరగనివ్వాలి. ఇప్పుడు కొంచెం మరుగుతుంది కదండి, ఇప్పుడు చాప ముక్కలు వేసుకోవాలి. ఇది బాగా దగ్గరికి అవ్వాలి. అయిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. చూడండి, ఇది ఇలా మరుగుతుంది. ఈ స్టేజ్లోనే మనకి ఏమైనా తక్కువైతే సాల్ట్ కానీ కారం కానీ ఒకసారి చెక్ చేసుకుని ఏమైనా అవసరమైతే మళ్ళీ వేసుకోండి. కొంచెం సాల్ట్ తక్కువైంది, వేస్తున్నాను. అలాగే కొంచెం కారం కూడా. ఇప్పుడు మెంతులు కొంచెం ఆయిల్ లేకుండా ఫ్రై చేసి పౌడర్ చేసుకున్నాం, మెంతి పౌడర్ అండి. ఇది కూడా 1/2 స్పూన్ వేస్తాం. ఇది ఒకసారి కొంచెం దగ్గరికి అవుతే అయిపోయింది, రెడీ అయిపోయింది. చూసారా ఎలా ఉందో? ఒక 5 మినిట్స్ అయిపోతే రెడీ అయిపోతుంది. ఇది రెడీ అయిపోయిందండి. ఇంకా మనం లాస్ట్ కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది. చూడండి, ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. చూడండి, వేడి వేడి చేపల పులుసు రెడీ అయిపోయింది. ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా? ఈ స్టైల్లో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దీన్ని వేరే బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఇక్కడ ముక్క కూడా మీకు ఏం అవ్వకుండా చాలా బాగా వచ్చింది, చూసారా? ఇదండి ఆంధ్ర స్టైల్ చేపల పులుసు. అదే నా స్టైల్ చేపల పులుసు.
ఇది మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా ఒకసారి నేను చెప్పిన పద్ధతిలో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో ఒకసారి తయారు చేసి చూసి నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చేసిన ఎండ్ వరకు చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ ఇంకొక రెసిపీతో మీ ముందుకు వస్తాను.